హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీరు చూస్తున్నది పల్మరీనా రిసార్ట్. ఇది గోవా. సో మన ఛానల్లో గోవా సిరీస్ వీడియోస్ అనేవి పెడుతున్నాం కదా. సో వాటిల్లో థర్డ్ వీడియో అనమాట. ఈ రిసార్ట్ గురించి ఈరోజు ఈ వీడియోలో రిసార్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, రిసార్ట్లో రూమ్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ మనము బిఫోర్ వీడియోస్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి గోవా ఎలా చేరుకోవాలి, అట్ ద సేమ్ టైం గోవాలో రూమ్ రెంటల్స్ కానీ బైక్ రెంటల్స్ కానీ ఎంత కాస్ట్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్నీ అయితే చూసాం కదా. సో ఇప్పుడైతే ఈ వీడియోలో రిసార్ట్ మేమేది తీసుకున్నామో అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇదైతే రిసెప్షను. మనం లోపలికి వచ్చిన తర్వాత రిసెప్షన్ ఉంటుంది స్టార్టింగ్లో. ఇదంతా కూడా మీకు చాలా బాగుంటుంది, క్లియర్గా చూపిస్తాను రిసార్ట్. మీరు కనుక గోవా వెళ్ళినప్పుడు సో బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే బెస్ట్ రిసార్ట్ అని చెప్తాను. ఇది వచ్చేసి మనకి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది బాగా బీచ్కి. చూడండి, ఇక్కడ వాళ్ళ రిసార్ట్ యొక్క సింబల్ ఒక కొబ్బరి చెట్టు రూపంలో బాగా డిజైన్ చేసుకున్నారు. సో స్టార్టింగ్ మనం ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. సో మనం ఏమైనా స్విమ్ చేయాలి అనుకున్నా లేదా పిల్లలు ఎంజాయ్ చేయాలనుకున్నా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా కూడా రిసార్ట్ చాలా పెద్ద రిసార్ట్. ఇక్కడ కాస్ట్ విషయానికి వచ్చేస్తే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. 2500 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రూమ్ని బట్టి ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్ అలా రూమ్ని బట్టి మనకి కాస్ట్ అనేది పడుతుంది. స్టార్టింగ్ అయితే 2500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మాకైతే 3500 పడింది ఒక రూము. అండ్ ఫుడ్ మొత్తం కూడా వీళ్ళే చూసుకుంటారు. అంటే మనం ప్యాకేజ్ అనేది తీసుకుంటే ఇక్కడే ఉంటుంది, లేదు అంటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఫుడ్ మీరు నార్మల్గా రూమ్స్ తీసుకొని బయట ఫుడ్ తినాలన్నా కూడా మీకు ఫుడ్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది. కానీ టేస్ట్ అయితే మనకి ఆంధ్ర టేస్ట్ అయితే రాదు, చాలా తక్కువ ఉంటుంది. అక్కడక్కడ కొంచెం వెతికితే దొరుకుతుంది. బట్ కాస్ట్ అయితే మనకి కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు. ఎక్కడో 1 or 2 షాప్స్లో మన తెలుగు వాళ్ళు అలాగా 150 రూపీస్, 120 ఆ రేంజ్లో అయితే మీకు ఫుడ్ దొరుకుతుంది. సో ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ చూసారు కదా. వాటరు చాలా బాగా క్లీన్గా ఉంటుంది అయితే రిసార్ట్. మీకు మెయింటెనెన్స్ విషయానికి వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా క్లీన్గా అన్నీ కూడా మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. సో రిసార్ట్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంటుంది. వ్యూ అంతా కూడా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్లీన్గా ఉంటుందో రిసార్ట్. సో మీరు స్విమ్ చేయాలనుకుంటే ఏ టైం అయినా మనకి ఎలా ఉంటుంది, సో స్విమ్ చేసుకోవచ్చు. బడ్జెట్ గురించి ఆలోచించని వాళ్ళకైతే మంచి రిసార్ట్, మీరు హ్యాపీగా స్టే చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మీకు మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి. మీకు రిసార్ట్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా గ్రీనరీగా ఉంటుంది. ఇదంతా గార్డెను. మనం కావాలంటే ఈవినింగ్స్ అలాగా కూర్చొని ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ టైంపాస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది మీకు. ఇది ప్రైవేట్ అనమాట. కొంచెం ఎవరైనా స్విమ్ చేయాలనుకుంటే చేయొచ్చు. చాలా నీట్గా ఉంది చూడండి. ఇది ఇందాక చూసింది ఎంట్రన్స్లో ఉంటుంది, ఇది కొంచెం లోపలికి వచ్చాక ఇంకొక స్విమ్మింగ్ పూల్ అనమాట. సో మీకు పైనుంచి వ్యూ అంతా చూపిస్తాను చూడండి. మొత్తం గ్రీనరీ ఉంటుంది బాగా. చాలా పెద్ద రిసార్ట్. మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇవన్నీ కూడా రిసార్ట్సే. సో గోవా వచ్చిన వాళ్ళు రూమ్స్లో కాకుండా సపరేట్గా రిసార్ట్ అలా తీసుకోవాలి అనుకుంటే మీకు ఈ రిసార్ట్ అయితే నేను బెస్ట్ అని చెప్తాను. ఎందుకు బెస్ట్ అంటే మీకు మెయింటెనెన్స్ వైజ్గా, కాస్ట్ వైజ్గా రీజనబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు బీచెస్ అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుందన్నమాట. జనరల్గా ఎవరైనా గోవా వస్తే దగ్గర బీచెస్కి దగ్గరలో తీసుకుంటారు. సో వాటి పరంగా చూసుకుంటే చూడాల్సిన ప్లేసెస్ అన్నిటికీ కూడా ఈ రిసార్ట్ చాలా నియర్ బై ఉంటుంది. ఇప్పుడైతే మనము ఫుడ్ గురించి చూద్దాము.
సో ఫుడ్ అయితే మనకి హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, దానికి అమౌంట్ ఉంటుంది. సో ఒకసారి చూడండి. ఇదైతే ఫస్ట్ సూప్ ఉంది ఇక్కడ. మనం కావాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే తినాలి అనిపిస్తే సూప్ కూడా తీసుకోవచ్చు. మనం ఫుడ్ ముందు సూప్ తాగుతాం కాబట్టి. తర్వాత వచ్చేసి ఇక్కడంతా కూడా సలాడ్స్ ఉన్నాయి. చాలా సలాడ్స్ అయితే ఉన్నాయి. కీరా, ఆనియన్, టొమాటో అలా చాలా అయితే పెడతారు. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా సూపర్గా ఉంది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది రిసార్ట్లో. మనకి గోవాలో బయట ఫుడ్ టేస్ట్ అనేది మన టేస్ట్ అయితే రాదు. ఫుడ్ కొంచెం బాగుండదనే చెప్పాలి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని చిన్న చిన్న హోటల్స్లో చూసుకుంటే మనకి కాస్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, లెమన్స్, పెరుగు, అలాగే ఇది రైస్, వైట్ రైస్. సో మనకి మార్నింగ్ టిఫిన్ కూడా మంచి హెల్తీవే పెడతారనమాట వీళ్ళు. రోటీ అన్నీ ఉంటాయి. టిఫిన్, డిన్నరు, ఆఫ్టర్నూను, లంచ్ కూడా మనం ఇక్కడే చేయొచ్చు. సో ఇది కర్రీ అనమాట, దాల్ తడ్కా. సో కొన్ని వాళ్ళ స్టైల్లో ఉంటాయి కర్రీస్. అట్ ద సేమ్ టైం మన సౌత్ ఇండియన్స్కి తినేలాగానే ఉంటాయి. సో చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు. సో మనం పెట్టే అమౌంట్కి మనకి వర్త్ అనే చెప్పొచ్చు. పన్నీర్ కర్రీ. సో ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో చేసినటువంటి ఫుడ్ అనమాట. సో అంతా మీకు నేను చూపిస్తున్నాను. అక్కడే పెట్టుంటారు, మనం ఏ టైం అయినా వచ్చి తినొచ్చు. సో ఇవన్నీ కూడా రోటీస్, ప్లేట్లు, స్పూన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రూమ్కి వస్తున్నాము. లంచ్ చేసేసిన తర్వాత మీకు రూమ్ వ్యూ చూపిస్తాను. సో మీకు కాస్ట్ అంతా కూడా నేను చెప్పాను. అలాగే ఒకసారి గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయండి, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఇదంతా రూమ్ అనమాట. సో మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఒక లాకర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏవైనా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉంటే మనం ఇక్కడ పాస్వర్డ్ అది మెయింటైన్ చేసుకొని పెట్టుకోవచ్చు థింగ్స్. సో ఒక షెల్ఫ్ అనేది ఉంటుంది ఇక్కడ, ర్యాక్. సో ఆ తర్వాత మనం ఇలా వచ్చిన తర్వాత మనకి కిచెన్ పరంగా కూడా మనకి ఒక కెటిల్ ప్రొవైడ్ చేస్తారు. కప్స్, గ్లాసెస్, ఏమైనా టీ అలాంటివి పెట్టుకోవాలన్నా, హాట్ వాటర్ తాగాలన్నా కూడా మనకి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది రూమ్లో. కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా డిన్నర్ చేయడానికి, మనం లంచ్ చేయడానికి ఒక డైనింగ్ సెట్ ఉంటుంది. అలాగే బెడ్, ఇది 2 పర్సన్స్కి అనమాట. చాలా బాగుంది. రూమ్ వైజ్ అయితే బాగుంది. మనకి కిచెన్కి కానీ ఫ్రిడ్జ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఏసీ రూమ్ అనమాట. సో ఏసీ, నాన్ ఏసీ డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్. మీరు చూసి అది బుక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి వాష్రూము. ఇది మిర్రర్, అంటే జనరల్గా కూర్చోవడానికి. నెక్స్ట్ వచ్చేసి అవతల పక్క బాల్కనీ ఉంటుంది. చాలా బాగుంటుంది. బాల్కనీ నుంచి గోవా మొత్తం వ్యూ అయితే మనం చూడొచ్చు. సో చాలా బాగుంది అయితే రూమ్ వైజ్గా. మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుందండి. మీరు లైక్స్ చేసి సపోర్ట్ చేసి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు కూడా మంచి మంచి వీడియోస్ నేను ఇలాంటివి అందిస్తాను. చూడండి, రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా గోవా సిరీస్ వస్తుంది. గోవాలో ఏమేమి చూడాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.